అక్రూరుడు గోకులానికి బయలుదేరాడు. ఈ రకంగానైనా కృష్ణుడి దర్శనం దొరుకుతుందని అక్రూరుడు ఆనందపడ్డాడు. ఈలోపే కంసుడు కేశి అనే రాక్షసుణ్ణి గోకులానికి పంపాడు. బలరామకృష్ణుడిని సంహరించాలని ఆదేశించాడు. అతి భయంకరమైన గుర్రం రూపం ధరించి ఆ కేశి రాక్షసుడు కృష్ణుడిపై దాడి చేసేందుకు అతి వేగంగా పరిగెత్తింది. ఆ గుర్రాన్ని ఒక్క దెబ్బతో సంహరించాడు కృష్ణుడు. అప్పుడే కంసుడికి కృష్ణుడి శక్తి ఏంటో అర్థమైంది. తన ఏర్పాట్లలో తాను ఉన్నాడు. ఆ మర్నాడు కంసుడి ఆజ్ఞతో అక్రూరుడు గోకులానికి వెళ్ళాడు. అయితే కంసుడి దూతగా వెళుతున్న తనను కృష్ణుడి భక్తుడిగా ఆ దేవదేవుడు చేరదీస్తాడో లేదో అని భయపడ్డాడు. బృందావనంలో బలరామకృష్ణులను అక్రూరుడు కలిశాడు. అక్రూరుణ్ణి కృష్ణుడు ఆలింగనం చేసుకున్నాడు. సాదరంగా ఆహ్వానించాడు. కృష్ణ భక్తితో అక్రూరుడు పరవశించాడు. అక్రూరుడు నందుణ్ణి కలిసి కంసుడు చెప్పిన వివరాలను వివరించాడు. అలాగే శ్రీకృష్ణుడికి కూడా చెప్పాడు. వినీ టాయ్స్ అమెజాన్లో కూడా లభ్యం.